వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి. రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాజ్యాంగం సమాన హక్కులు, సమాన అవకాశాలను అందరికీ కల్పించిందని చెప్పారు. ఈ రోజు దేశమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై గాంధీజీ చూపిన మార్గంలో వైఎస్ జగన్ నాయకత్వంలో తమ పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గౌరవిస్తూ దేశానికే తలమానికంగా 206 అడుగుల ఎత్తుతో విజయవాడలో మహనీయుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను, ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. మన భారతదేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారు కూడా పరిపాలించేవారు. ఆ బ్రిటిష్ వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో కేవలం శాంతి, అహింస, సత్యమే అని చెప్పేసి 3 సిద్ధాంతాల పైన కూడా గాంధీజీ గారి నాయకత్వంలో స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ ఏర్పడిన తర్వాత రాజ్యాంగంని కూడా రూపొందించాలని చెప్పేసి. ఎందుకంటే ఈ దేశంలో కులాలు ఎంతోమంది ఉన్నారు, మతాలు అనేక ఉన్నారు, అనేక వర్గాలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి. అయినా కూడా భారతదేశం అంతా ఒకే రూపొందించాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది. కూడా 1950 నుంచి కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన మనమే చేసుకుంటూ పోతున్నాం. మన యొక్క ప్రజాపతులను కూడా మనమే ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకుంటున్నాం. ఈరోజు ఒకప్పుడు పరుల యొక్క పాలనతో మగ్గిపోయిన భారతదేశస్తులు ఈరోజు మనంతకు మనమే పరిపాలించుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా దేశంగా కూడా ఉంది. భారతదేశం సుస్థిరంగా, ఐకమత్యంగా ఉందంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం తప్పమైతే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో కూడా ఈరోజు కూడా మనం అందరూ చేసి ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది. అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద దేశం కూడా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంది. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు కూడా మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగం ప్రకారం పరిపాలన నడుచుకుంటూ ఉంటే దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కూడా ఒక 20 మాసాల నుంచి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పరిపాలన జరుగుతున్నారు. కాబట్టి అన్ని హక్కులు రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలు కావచ్చు, అలాగే సమానంగా కూడా హక్కులు కావచ్చు, ఈరోజు మనము అనేది కూడా ఉండడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది. అందుకోసమే దాన్ని ప్రత్యేకంగా కూడా ఈరోజు కూడా రాజ్యాంగంను పరిరక్షించుకుంటూనే రాజ్యాంగం కూడా ప్రసాదించిన ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులకి వారికి కూడా రక్షణ కల్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈరోజు కూడా అనేక పోరాటాలు కూడా గాంధీజీ యొక్క సిద్ధాంతాలతో, గాంధీ చూపిన మార్గంలోనే మనమంతా కూడా పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి అని చెప్పేసి, అలాగే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే స్వాతంత్రం సంపాదించుకున్నామో అంబేద్కర్ గారు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా 206 అడుగుల యొక్క విగ్రహాన్ని కూడా
మన విజయవాడ పట్టణం నడిబొడ్డున కూడా నిర్మించడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ చూస్తే ఆ స్ఫూర్తితో పరిపాలన చేయాలని చెప్పేసి. కానీ ఈరోజు ఏమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కానీ పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక కూడా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చట్టాలనే మనం పరిపాలన కూడా కొనసాగుతూ మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా, మన మతాలకు అతీతంగా మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషితో ఆయనతో పాటు 299 మంది కమిటీ సభ్యులతో ఈరోజు రాజ్యాంగ కమిటీలు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3 సంవత్సరాలుగా కష్టపడి 60 దేశాలు రాజ్యాంగ దేశాలకు తిరిగి వచ్చి ఆయన ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకొని ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం భారతదేశానికి రూపొందించడం జరిగింది. 1950 జనవరి 26న దీనికి భారత ప్రభుత్వం దీనికి ఆమోదించడం జరిగింది. ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనుచరులు నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అదేవిధంగా మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూడా ఏ విధంగా పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచరులతో ఆయన ముందుకు పోయిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో కూడా ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ప్రశాంతతకు మారుపేరు అంటే అనంతపురం నగరం ముందు, కానీ ఇప్పుడు చూసుకుంటే కన్నా ఏ విధంగా అనంతపురం నగరంలో ప్రశాంతత లేకపోయిందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఒక ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా ప్రజలను కూడా సరిగమించాలా. దీన్ని అన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా దీనికి కట్టడి చేసుకుంటూ ప్రశ్నిస్తూ కూడా ముందుకు పోతున్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రము ఆగస్టు 15న 1947 వచ్చినా కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మనము జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి, వారి ద్రాక్ష శృంఖలాల నుంచి మనము సంఖ్యలను తెంచుకొని మనకి స్వతంత్ర పరిపాలన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ముసాయిదా కమిటీని వేసి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కూడా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం కేటాయించి మనకందరికీ కూడా భారతదేశ ప్రజలమైన మనమందరికీ కూడా స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, విద్యా హక్కు, ఓటు హక్కు కలిగించి మనం స్వతంత్రంగా జీవించగలిగే ఒక స్వతంత్రాన్ని మనకిచ్చినందుకు కూడా అటువంటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటా ఉన్నాము. వారి బాటలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిచి గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటికి కూడా చేర్చి సంక్షేమ పథకాల ద్వారా పరిపాలన చేశారు. అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సామాజిక న్యాయము, సమన్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పదవులు ఇచ్చి, పథకాలు ఇచ్చి ఈ సమాజంలో గౌరవంగా తిరిగేలాగా చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు అటువంటిది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలనే ధ్యేయంగా చేస్తూ ప్రజలను కష్టాలు పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.